కుటుంబం అంతా కలిసి గుడికైతే వెళ్తారు. ఇక ప్రభావతి ఏమో మెల్లిమెల్లిగా తన బ్యాగ్‌లోంచి మనోజ్ పెళ్లి కార్డ్‌ని తీసి దేవుడి ముందు పెట్టాలన్నట్టు చూస్తూ ఉంటే, అప్పుడే బాలు "ఏంటి మామ్ దొంగతనంగా ఏదో తీస్తూ ఉన్నావు. ఇంతకీ ఏంటది ఏదో పెళ్లి కార్డ్‌లా ఉంది" అనేది అనడంతో ఇక సత్యం ఉండి "అదేరా మనోజ్ పెళ్లి కార్డు" అంటే "మనోజ్‌కి పెళ్ళా? నాకు తెలియకుండా వాడికి పెళ్లి ఏర్పాట్లు ఎందుకు చేశారు? నేను చెప్పిన తర్వాతే వాడికి పెళ్లి ఏర్పాట్లు చేయాలి. నా డబ్బులు వాడు కట్టాడా? కట్టలేదు కదా! మరి అలాంటప్పుడు వాడికి పెళ్లి ఎందుకు చేయబోతున్నారు" అంటూ అందరి మీద విరుచుకుపడతాడు. "అది కాదురా అనుకోని పరిస్థితుల్లో చేయాల్సొచ్చింది లేరా" అనైతే అంటూ ఉంటే, "నేనైతే ఈ పెళ్ళికి ఒప్పుకోను" అంటే ప్రభావతి "నువ్వు ఒప్పుకోవడం ఏందిరా? వాడి పెళ్ళికి నువ్వు ఒప్పుకోవడం ఏంటి" అని అయితే అంటూ ఉంటే, "అవును నా డబ్బులు నాకిస్తేనే వాడికి పెళ్ళి. నేను ముందే చెప్పాను కదా! నన్ను ఈ ఊరు పంపించేసి వాడికి పెళ్లి చేయాలని మీరు ఫిక్స్ అవుతారా" అని ఆ పెళ్లి కార్డ్ తీసుకొని ముక్కలు ముక్కలుగా చించేస్తూ ఉంటే, ఇక గుడిలో అలా పెళ్లి కార్డ్ చించేయడం అవశకునం అన్నట్టు ఇక సత్యం బాలు మీదకి చేయెత్తుతాడు. అందరూ గమ్ముగుండండి వద్దు వద్దు అని అరుస్తున్నా కూడా ఇక సత్యం కోపం వచ్చి బాలు మీదకి చేయెత్తడంతో బాలు కూడా షాక్ అయిపోతాడు. ఇక చెయ్యెత్తిన సత్యంతో "నాన్న నువ్వు కూడా వీళ్ళతో పాటు కలిసిపోయావా? నేను ఏ ఉద్దేశంతో ఆ డబ్బులు ఇవ్వమన్నాను నీకు తెలీదా నాన్న" అనగానే సత్యం మౌనంగా ఉండిపోతాడు. ఇక మా వాళ్ళు బాధపడడం చూసి మీనా బాధపడుతూ